హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఎగ్స్తో అండి ఎన్ని వెరైటీస్ చేసినా తక్కువేనండి. అసలు దునియా వెరైటీస్ ఉంటాయి. మన మోస్ట్ ఫేవరెట్ ఫుడ్, ఈజీ ఫుడ్, వెంటనే అయిపోయేదంటే ఎగ్స్. ఇంటికన్నా రాగానే స్నాక్స్ ఏం పెట్టాలి ఇల్లంతా ఎత్తున్నాం. అస్సలు అవసరం లేదు. ఈ రెసిపీ ఒక్కటి చేయండి, చూడటానికి ఎక్సలెంట్, తినడానికి నెక్స్ట్ లెవెల్. చేద్దాం రండి. చాలా సింపుల్, ఆమ్లెట్ వేసుకోవడం అంతే, కాకపోతే కొంచెం డిఫరెంట్గా. నేను మొత్తం 3 ఎగ్స్ ఒక నలుగురికి సరిపోయే స్నాక్ చేస్తాను. అంటే ఒక్కొక్కరికి 4-5 ఆమ్లెట్స్ లాగా వచ్చేటట్టు చేస్తాను. అందుకోసం తీసుకుంటుంది ఒక చిన్న ఉల్లిగడ్డ, 2 టేబుల్ స్పూన్స్ ఉల్లిపాయ తరుగు, ఇది పచ్చిమిర్చి మీరు తిన్నంత అండి, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు, ఎందుకంటే అందరూ ఎక్కువ తినలేరు పచ్చిమిర్చి. పసుపు ఒక 1/10 టీ స్పూను, ఉప్పు ఒక ½ టీ స్పూన్కి కొంచెం తక్కువ, కారం ఇది కూడా అంతే, ½ టీ స్పూన్, దట్స్ ఆల్. ఇట్లా కలిపినాక కోడిగుడ్లు కొట్టేస్తున్నాం. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ ముందే వేద్దామండి, ఒక 1/8 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి. మొన్న ఎవరో వచ్చినప్పుడు ఇది వేసాను, అసలు వాళ్ళు ఫిదా, ఇలా కూడా చేస్తారు ఆమ్లెట్ని అని. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే కలపండి ఉల్లిపాయలకి, ఇంకా బాగా కలుస్తుంది, ఎక్కడ ఉండలు లేకుండా ఉంటుంది. ఇప్పుడు నేను బాగానే కలపడానికి ట్రై చేస్తాను. దీనికి ఉల్లిపాయలని ఇట్లా రింగ్స్ లాగా కట్ చేయండి, మధ్యలో దొరుకుతాయి మనకి. అటుపక్కన ఇటుపక్కన ఉన్నాయి ముక్కలు కట్ చేసుకొని కర్రీ కట్ పెట్టుకోవచ్చు. మధ్యలో ఇట్లా కట్ చేసుకుంటే మనకి ఈజీ అనమాట, బాగుంటుంది వెరైటీగా. దీంట్లో ఇంకేమేమి కలపచ్చో కూడా చెప్తాం మీకు. శనగపిండి వేస్తే కూడా చాలా బాగుంటుంది. దీంట్లో మనం పకోడీలకి తయారు చేసే పిండిని ఎగ్ కొంచెం వేసి, శనగపిండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి అది వేస్తే కూడా ఇది చాలా బాగుంటుంది. ఆయిల్ స్ప్రింకిల్ చేస్తున్నాను, సిమ్ చేశాను, కొంచెం సెటిల్ అయ్యేంత వరకు ఇవి పేర్ చేస్తున్నాను. వెడల్పు ఉన్నాయి, కిందకి పెట్టండి. ఆనాలి మొత్తం, లేనివేం వేస్ట్ కావండి, ఎందుకంటే అవి పెట్టుకుంటామని చెప్పాను కదా, అదర్ కర్రీస్లో వాడేద్దాం. ఇట్లాంటి గంటె ఒకటి మంచిది పెట్టుకోండి, ఇట్లా ఒకసారి తీస్తే ఒక రింగ్లోకి సరిపోయేటట్టు. నిండుగా పోయకండి, 1/4 ఇవ్వండి, హాఫే వేయండి, పైన ఇంకా వేరేది వేసేది ఉంది మనం. మీకు అడుగున ఏదైతే రౌండ్గా లేదో దానిలోంచి ఇదిగోండి ఇట్లా కారుతుంది. ఇది కారట్లేదు చూసారా, ఇది కారట్లేదు, ఇది కారట్లేదు, అట్లాగా వెనకాల మన కటింగ్ని బట్టి ఉంటుంది. అది ఇలా రావడం కూడా మంచిదే, మనకి ఎట్లా కట్ చేసుకోవద్దో అర్థమవుతుంది. అండ్ ఇది చీజ్ ఆప్షనల్, నేనైతే పిల్లలకి చీజ్ మంచిదే అంటున్నారు కాబట్టి ఏమనే చెప్తాను. టేస్ట్ అండి, ముందు వాళ్ళకి అట్రాక్టివ్ టేస్ట్ ఉండాలి కదా ఏమన్నా తినాలంటే. ఈవెన్ వచ్చిన వాళ్ళకి కూడా డిఫరెంట్ టేస్ట్ రావాలి కదా దాంట్లో. సిమ్ చేసేసాను నేను, అందుకే మిమ్మల్ని అడుగున గ్యాప్ ఉంచమన్నా. ఇది ఇన్స్టాలో ర్యాండమ్గా మొన్న ఏదో చూస్తున్నప్పుడు ఒకటి కనిపించింది రెసిపీ, దాన్ని కొంచెం చేంజెస్ చేసి ఇంట్లో చేశాను. ఎవరో వచ్చినప్పుడు చాలా బాగుంది, ఇంకా మీకు చూపిస్తున్నా. ఎవరు అనేది గుర్తులేదు కానీ చేశారు ఎవరో, లేకపోతే ఈ ఐడియా నాది కాదు. ఆమ్లెట్ కొంచెం అయినాకండి ఇదిగోండి మీకు పక్కకు జారిని అన్నీ మీరు సైడ్కి ఇట్లా అని దీన్ని లేపి తినేయచ్చు. మీకు అది ఖరాబ్ అయినట్టు లెక్కలోకి రాదు. ఒకవేళ మీ దీంట్లో ప్లేస్ ఉంటే కనుక లేపి అందులో కూడా వేసుకోవచ్చు. మళ్ళీ ఒక్కసారి స్ప్రే చేస్తున్నాను ఆయిల్. కొంచెం వేడెక్కి లేస్తున్నాయన్నీ జాగ్రత్తగా తీసి రోల్ చేయాలి. నాకు హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ భలే ఇష్టం. అంతేనండి, ఇంత సింపుల్గా ఇంత అద్భుతమైన స్నాక్ రెడీ అయిపోయింది. ఒక పక్కన ఉల్లిపాయ సగం హాఫ్ బాయిల్ అవుతుంది, కరకర అంటుంది, అండ్ టేస్ట్ ఉంటుంది. అండ్ చూడటానికి చూడండి ఎంత కొత్తగా ఉందో. పిల్లలకి ప్లేటింగ్ చేసిస్తే ఎంత థ్రిల్ అవుతారో కదా. టొమాటో కచప్పు, మయోనీస్, ఇంకా అవన్నీ ర్యాండమ్ థింగ్స్. ఇదిగోండి డైరెక్ట్ తీసుకుంటున్నా, ఇందులో ఇటు తిప్పేయండి, తీసుకుంటున్నా ఇటు తిప్పివేయండి. ప్యాచప్ వర్క్ ఇలా ఉంటుంది. దట్స్ ఆల్ అండి. మళ్ళీ ఇంకొక వాయ వేయటమే. నేను ఈసారి అయితే అది కూడా వేసేది లేదు, ఆయిల్ స్ప్రింకిల్ కూడా చేసేది లేదు.
పెట్టేశాను. చక్కగా నీట్గా ఉన్నాయన్నీ పెట్టుకోండి. వేస్ట్ అవ్వదని అయితే అర్థమైంది కదండి మీకు, అది చాలు నాకు. సగమే వేయండి, మిగతా సగం స్ప్రే చేద్దాం, అదే స్ప్రింకిల్ చేద్దాం. 3 గుడ్లు సరిపెట్టాం అటు ఇటు చేసి, వాటిని అడ్జస్ట్ చేద్దాం. ఈ చీజ్ పిల్లలకి అట్రాక్షన్ అండి. ఇది ఉంటే వాళ్ళకి హ్యాపీ ఫీల్ అవుతారు. తింటుంటే కూడా అది వేడివేడిగా ఇట్లా లేచి వస్తుంటుంది కదా, బాగుంటుంది. ఇందులో ఆమ్లెట్ బయటకు వచ్చింది, నేను తిరిగి వేస్తానండి అందులో. మనకి టెక్నిక్ తెలిసింది కదా, ఇంకెక్కడ ఆగం. దీనిలోంచి బయటకు వచ్చింది దాంట్లోనే వేద్దాం, పంపిద్దాం. కొత్తిమీర కూడా అంతే లైట్గా. కట్టేస్తున్నా. ఇది మీ పాపకి, ఇది మీ బాబుకి. మరి మీకు మీ వారికి ఏది? మళ్ళీ ఇంకో 3 గుడ్లు తీసుకొని వేసేయండి. ఒక్కసారి మనం పెంక చేతిలో పట్టుకున్నాక ఎన్నైతే ఏముంది చెప్పండి, మనం భయపడతామా? చక్కగా టొమాటో కచప్ తీసుకొని అక్కడక్కడ వేసుకోండి, మరి మొత్తం వేయకండి. నాకు ఎక్కువ పడద్దా అని టెన్షన్ అవుతుంది. యా, ఒక్కసారి టేస్ట్ చేద్దామా? టెస్టింగ్. చాలా చాలా బాగుంది. ఉల్లిపాయ చుట్టూ కరకరా అంటాం, చాలా బాగుంది. ఆ చీజ్ తగలటం బాగుంది, కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంది, టమాటా కచ్చప్ అక్కడెక్కడ తగులుతుంది, బాగుంది. అన్నీ బాగున్నాయండి. ఈజీగా చేయగలిగే సింపుల్ స్నాక్ ఇది. మొత్తం ఈ స్నాక్ మొత్తంలో కలిపి 2 తినచ్చు, 3 తినచ్చు, మీ ఇష్టం. మొత్తానికి కలిపి 350 to 400 క్యాలరీస్ వరకు ఉంటాయండి. మొత్తానికి కలిపి 26 to 30 గ్రామ్స్ దాకా ప్రోటీన్ ఉంటుంది. ఫ్యాట్ కూడా అంతే, ఆల్మోస్ట్ 25 to 30 లోపు ఫ్యాట్. కార్బ్స్ 10 వరకు ఉంటాయి. ఫైబర్ పెద్దగా ఏం లేదు కాబట్టి 1 to 1.5, దట్స్ ఆల్. మొత్తంలో కలిపి 2 తింటారు కాబట్టి అందులో హాఫ్ డివైడ్ చేసుకుంటే ఒక్కొక్కరికి 200 క్యాలరీస్ అప్రాక్సిమేట్లీ. 1/2 గ్రాము ఫైబరు, 5 గ్రామ్స్ కార్బ్స్, ప్రోటీన్ ఒక 5 గ్రామ్స్, అట్లా డివైడ్ చేసుకోండి, సరిపోతుంది. హెల్త్ బెనిఫిట్స్ అంటారా, ముఖ్యంగా మనకి ఈజీ స్నాక్ ఇన్ ద ఈవినింగ్ అండి. పిల్లలు ఇష్టంగా తింటారు, వాళ్ళకి ఎగ్స్ పెట్టినట్టు అవుతుంది. సో ఎగ్స్ ఆల్వేస్ చాలా మంచిది. ఇకపోతే ఉల్లిపాయ హెవీగా ఉంది చూసారా, మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నట్టు అర్థం. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇవన్నీ కూడా యాంటీబయాటిక్ కింద పనిచేస్తాయి, మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి. ఇందులో కార్బ్స్ కూడా చూసారా, 200 క్యాలరీస్కి మీకు 5 to 6 గ్రామ్స్ లోపల కార్బ్స్ పడుతున్నాయి. అంటే కార్బ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి వెయిట్ లాస్లో మంచిది. వర్కౌట్కి ముందు కానీ తర్వాత కానీ కూడా ఈ స్నాక్ కంప్లీట్గా సేఫ్. క్యాలరీస్ అండ్ హెల్త్ విషయంలో దీనికి సంబంధించి నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఇంతే. ఇంకా డూస్ అండ్ డోంట్స్ విషయానికి వస్తే కనుక, ఈ పర్టికులర్ రెసిపీలో ఈ రింగ్స్ ఏవైతే మనం చుట్టూ చేసామో అవి కొంచెం ప్రాపర్గా కట్ చేసుకుంటే ఆమ్లెట్ బయటకు వెళ్ళటము, మనం కొంచెం టెన్షన్ పడటం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అది పర్ఫెక్ట్గా చూసుకోండి. చీజ్ వేసారు కాబట్టి ఇందులో మీరు వేడిగానే సర్వ్ చేయాలి, చల్లారాక సర్వ్ చేయడానికి లేదు. పిల్లలు వచ్చేటప్పటికి ఆ కచప్ లేకుండా ఉంచండి. ఒకసారి అవెన్లో కానీ బయట కానీ స్టీమర్లో కానీ ఒకసారి వేడి చేసి కచప్ వేసి ఇవ్వండి, అప్పుడు మీకు మళ్ళీ చీజ్ మంచిగా పొంగుద్ది. అటైర్ విషయానికి వస్తే మాత్రం నాకు సూపర్ డూపర్ హ్యాపీ ఇచ్చే డ్రెస్ ఇది. ఐ థింక్ ఒక 5-6 టైమ్స్ వేసుకున్నాను నేను ఆల్రెడీ. ఇది వేసుకున్న ప్రతిసారి నాకు కొత్తగానే అనిపిస్తుంది. బికాజ్ ఇది సమ్ మష్రూ సిల్క్, మన గార్డెన్ సిల్క్ అని వెనకట్టుకు అనేవాళ్ళు, కానీ దానికంటే పట్ల క్లాత్ చాలా కంఫర్టబుల్ ఉంది, లూజ్ ఉంది, ఇక్కడ టైట్ ఫిట్టింగ్ లేదు. అండ్ ఇక్కడ అంతా యోక్ పార్ట్ అంతా ఎంబ్రాయిడరీ ఇచ్చాడు, సెల్ఫ్ సింగిల్ కలర్ రావటం దీనిలో గ్రేట్నెస్ అనిపించింది నాకు. పింక్ విత్ సింగిల్ కలర్. అండ్ ఈ క్లాత్ షైనింగ్ ఉండటం వల్ల కూడా ఇది కొంచెం రిచ్ లుక్ ఉంది. చాలా బాగుందండి. ఇది నాకు తెలిసి పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం పడలేదు, ఇది కనిపించినంత కాస్ట్లీ ఏం కాదు. ఐ థింక్ అరౌండ్ 2200-2000 ఆ రేంజ్లోనే ఉంది. కొన్ని చాలా రోజులు అయింది, 1.5 year పైన అయింది. ఇన్స్టాలో ఏదో పేజ్ చూస్తే ర్యాండమ్గా కొనేసాను. ఇది చాలా నచ్చింది, కొన్నాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. దీని మీద వేసుకునేటప్పుడు కూడా మీకు చెప్పాలి కదా అని ట్రై చేశాను, కానీ వాళ్ళు ఎక్సెల్ 42 అని ఇచ్చి ఉన్నారు, కానీ
ఆ బ్రాండ్ ఏం కనిపించలేదు నాకు. సో నథింగ్, దట్స్ ఆల్ అబౌట్ మై అటైర్ అండ్ పర్సనల్స్ టుడే.